హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సుమ కిషోర్ లైఫ్ స్టైల్. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. మనం 100 మంది సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరలో ఉంటాం. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పదండి, ఎంతో రుచికరమైన ఈ మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఆంధ్ర స్టైల్ కమ్మని పులిహోర కోసం వేడివేడిగా అన్నం వండి బేషన్లో చల్లారి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పచ్చి మామిడికాయని తీసుకొని పీల్ తీసుకొని తురిమి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆ తర్వాత దానికి కావలసిన పచ్చిమిర్చిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. పులిహోర అనగానే మనందరికీ గుర్తొచ్చేది పల్లీలు. సో సేమ్ అదే ప్యాన్లో కొన్ని పల్లీలు తీసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక పోపు వేసుకున్నాను. పోపు కోసం 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిపప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత కర్రీ లీవ్స్, కరివేపాకు, కొరియాండర్ అంటే కొత్తిమీర కూడా ఫ్రై అయితే చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా పసుపు, టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం హింగువ కూడా యాడ్ చేసుకున్నాను. హింగువ యాడ్ చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవరు, అరోమా అయితే వస్తుంది. హింగువ లేకుండా ట్రై చేసిన వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం చల్లారి పెట్టుకున్న రైస్లో ముందుగా మామిడికాయని తురుము పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేయాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి మామిడికాయ అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా నేరుగా పచ్చి తురుము కలపటం వల్ల మామిడికాయలోని ఆ ప్యూర్ పులుపు అన్నానికి పట్టి భలే రుచి వస్తుంది. ఇలా ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పోపుని అన్నంలోకి వేసుకొని కలుపుకుందాము. వాసన అయితే అద్భుతంగా వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే మన ఆంధ్ర స్టైల్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన సుమా కిషోర్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం 100 మంది సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో ఆ మెయిల్ రాయిని త్వరలోనే మనం అందుకుందాం. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.